కమ్యూనిటీ కూర్చుంటుంది. ఇక నుంచి మన పిల్లల్ని సివిల్స్ చదివిద్దాం, డాక్టర్లు చదివిద్దాం, ఇంకోటి చేద్దాం. మనమేం చేస్తున్నాం? మన పిల్లల్ని మా ఓనర్షిప్ నుంచి ఉద్యోగాలకు పంపుతున్నాం. వ్యాపారం బాగా చేయరా, నేను ఈ లెవెల్లో చేశాను, నువ్వు ఇంకా బాగా పెంచురా అని చెప్పట్లా మనం. అయ్యా నేను ఎన్నాళ్ళు పడ్డాను, ఈ బాధలు నువ్వు పడలేవు, నువ్వేదో గుమస్తాగిరికి వెళ్ళిపో, పెద్ద గుమస్తా, చిన్న గుమస్తా, బుల్లి గుమస్తా. దేనికి ఇవన్నీ? మనకి అమ్మవారు మనకిచ్చిన అదృష్టాన్ని మనం చేతులారా కాళ్ళదన్నుకుంటున్నాం అని నా ఉద్దేశం. అమ్మవారు మనకిచ్చిన అదృష్టం ఏంటి? చక్కటి వ్యాపారం చెయ్యి, సమాజానికి తోడ్పడు, కులానికి తోడ్పడు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, నిన్ను కన్నోళ్ళకి, నీ దగ్గర ఉన్నోళ్ళకి శుభ్రంగా చూసుకోవా అనేటటువంటి అదృష్టాన్ని మన రక్తంలో పెట్టి పంపించింది భూమి మీదకి. మనం నాన్ వెజ్ తింటాం, ఓకే, తీసేవాడు పప్పు తింటున్నాడు, మనం నాన్ వెజ్ తింటున్నాం. కందిపప్పు 27 రూపాయలు, ఈ రోజు 170 రూపాయలు. మరి అన్ని కులాల కందిపప్పు రోజు తింటున్నారు. ఆ ఖర్చుతో మనం వారానికి ఒకసారి నాన్ వెజ్ తింటున్నాం. సీక్రెట్గా అదేదో అది లేదు, ఇది లేదు, కులం భ్రష్టిపోతుంది, డిసిప్లిన్ లేదు, యూనిటీ లేదు, ఒకళ్ళు చెప్పిన మాట విందామనేటటువంటి ఇది లేదు. ఎలా మరి కులం ముందుకెళ్తుంది? ఎలా మన అందరం పైకి వస్తున్నాం? ఎలా మన కులం పైకి వస్తుంది? ఇన్ని వేల మంది ఈ రోజున వచ్చారంటే ఎంత ఆనందించేటటువంటి విషయం. ఎంత ఇక్కడ గుంటూరులో ఈ రోజు ప్రమాణం చేసి స్వీకారం చేసిన వాళ్ళ అదృష్టం. ఇంతమంది గుంటూరు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి చేస్తున్నారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు మన వాళ్ళు, మీరు ఆతిథ్యం ఇవ్వాలా అని. సరే అలాగే అన్న. ఇద్దరు ఫోన్ చేశారు, నువ్వు భోజనం ఎందుకు పోతాను, నువ్వెవడరా ఎవరైనా నన్ను భోజనం పెట్టబోతాను చెబుతానికి. నాకు ఇష్టమైతే అర్హరాదులు చెప్పినా నేను భోజనం పెడతా, నాకు ఇష్టం అయితే అర్హరాదులు చెప్పినా నేను పెట్టను. నువ్వేడు నవ్వు చేయడానికి అని అసలు ఎందుకు చెప్తున్నా? 2 గ్రూపులు అంట. ఏ ఏడ్చాడో వాడు దిగేవాడు తెలియదు, గ్రూప్ అంతే. అందుకని దయచేసి ఈ రోజున ఇంతమంది పెద్దలు స్టేజ్ ఏది మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందల మన కులానికి ఏంటి డైరెక్షను, ఆ డైరెక్షన్ సీట్లో కూర్చున్న ఆయనకి చెప్పి ఆ డైరెక్షన్ ప్రకారం జిల్లాలు మొత్తం కూడా నడవాలా. ముందల ఇది ఎస్టాబ్లిష్ చేయండి. ఎదిగేది లేదు, సచ్చేది లేదు రాజకీయంగా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప, ఎందుకంటే ఎదగనీయం కాబట్టి మనం పక్కనున్న వాళ్ళం. వాడు ఎదిగితే మనం ఊరుకోం, మనం ఎదగం. క్షమించండి, మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే. నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.